తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. షర్మిల కంటతడి పెట్టారు. షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. షర్మిల ఏడ్చారు. షర్మిల జగన్పై దుమ్మెత్తి పోశారు. షర్మిల తన అన్నను నిగ్గదీసి అడిగారు. ఫైనల్గా షర్మిల ఏపీ సీఎంకు సవాలు విసిరారు. ఇవి గత 24 గంటలుగా వినిపిస్తోన్న మాటలు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ పోలింగ్ మరి కొద్ది గంటల్లోకి వస్తున్న తరుణంలో రాజకీయం హాట్గా మారింది. జగన్పై కసిగా ఉన్న కడప సిస్టర్స్ అన్ని రకాలుగా ఆయన్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితులు అందుకు అనుకూలించకపోవటమో వేరే కారణమో కానీ షర్మిల టెన్షన్ పడిపోయి భావోద్వేగానికి లోనవుతున్నారు. అది సింపతిగా మారి 4 ఓట్లు రాల్చితే మంచిదే కానీ ఆ అవకాశం ఉందా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. షర్మిల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ కోసం తాను త్యాగం చేశానని, బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతానని షర్మిల ప్రకటించేశారు. తాను డబ్బు, పోస్టు అడిగినట్లు జగన్ ప్రమాణం చేయగలరా అని ఆమె ప్రశ్నించారు. రాజకీయ అవసరాలకు తనను నిలబెట్టిందే జగన్ అని ఆమె ప్రకటించారు. మీకు ఎప్పుడు అవసరమైతే ఆ అవసరానికి, సమైక్యాంధ్ర కోసం అయితేనేమి, తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితేనేమి, ఇలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు పనికొచ్చింది నేను కాదా? నిన్ను ముఖ్యమంత్రిని చేసే వరకు నేను చేసింది త్యాగం. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తారని నేను త్యాగం చేసిన మాట వాస్తవం కాదా అని జగన్ను షర్మిల నిలదీశారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపుగా ఏడ్చేశారు. నటనడి సంద్రంలో తనను ముంచేశారని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు. తన పోరాటం ఫలించదేమోనన్న అనుమానము, భయము ఆమెలో ఉన్నాయని కూడా తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. నిజానికి రాజకీయాల్లో భావోద్వేగాలకు చోటు ఉండదు. అవతలి వారిని రాజకీయంగా పడగొట్టగలిగితేనే విజయం సాధిస్తారు. ఒకరిద్దరు రాజకీయ నాయకులు మాత్రం కంటతడి పెట్టి సింపతి పొందేందుకు ప్రయత్నిస్తారు. షర్మిల కూడా ఇప్పుడు ఆ రూటు తీసుకున్నారని చెప్పక తప్పదు. షర్మిల భావోద్వేగానికి కారణం ఏంటి అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. అనుకున్న వర్గాల నుంచి మద్దతు రాకపోవటం వల్లే ఆమె నిరాశ చెందుతున్నారన్నది ఒక పాయింట్. కడప లెక్కలు కూడా తనకు అనుకూలంగా లేవని ఆమెకు అర్థమైపోయింది. దాంతో ఆమెకు దిక్కు తోచటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆమె బలమైన అవినాష్ రెడ్డిని ఢీకొంటున్నారు. టీడీపీ తరపున భూపేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉండటంతో ముక్కోన పోరు రసవత్తరంగా మారింది. కుటుంబ కలహం తర్వాత అవినాష్ గెలుపును జగన్ తన పరువు సమస్యగా తీసుకున్నారు. పైగా అవినాష్ ను చిన్న పిల్లోడని సంబోధిస్తూ షర్మిలను ఇంకా రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ తనకు మద్దతిస్తే గెలుస్తానని ఇంతకాలం షర్మిల ఎదురు చూశారు. ఆ కోరిక కూడా నెరవేరే అవకాశం లభించలేదు. బాధితురాలిగా షర్మిల పట్ల తమకు సింపతి ఉందని, రాజకీయంగా మద్దతిచ్చే అవకాశం మాత్రం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమ అభ్యర్థి భూపేష్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తామని, సైకో పాలన పోవాలంటే కడపలో కూడా టీడీపీ గెలవాలని ఆయన అన్నారు. దాంతో షర్మిల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. గత ఎన్నికల గణాంకాలు కూడా ఆమెకు ఏమాత్రం అనుకూలంగా లేవు. 2019లో అవినాష్ రెడ్డికి 64% ఓట్లొచ్చాయి. 2014తో పోల్చుకుంటే 8% పెరిగాయి. టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి 33% ఓట్లొచ్చాయి. ఇప్పుడు టీడీపీ కూడా బరిలో ఉండటంతో అవినాష్ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో అవినాష్ వైపు వెళ్లిన 8% ఓట్లు వెనక్కి వచ్చినా కూడా విజయానికి చేరువుగా ఉండలేమని షర్మిలకు అర్థమైపోయింది. దాంతో హత్య కేసు నిందితుడు అవినాష్ లోక్సభలోకి ఎంట్రీ ఇవ్వకుండా తాను ఆపలేనని ఆమెకు లేటుగా వెలిగింది. అవినాష్ ఓడిపోతే టీడీపీ గెలుస్తుందే తప్ప తాను గెలవలేనని కూడా ఆమెకు బోధపడింది. అందుకే ఆమె భావోద్వేగాలకు లోనవుతున్నారు. అయితే ఆమె చర్యలు ఓట్ల బదలాయింపుకు పనికిరావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ సునీతను వెంటబెట్టుకుని తిరగటం కూడా ప్రయోజనం కలిగించలేదని షర్మిల గుర్తించారు. సునీత పనిగట్టుకుని జగన్ కుటుంబంపై ఆరోపణలు చేస్తోన్న ఫీలింగ్ వచ్చేసింది. పైగా వివాదంలోకి జగన్ సతీమణి భారతిని లాగేందుకు ఆమె తరచూ ప్రయత్నిస్తున్నారు. భారతి ఎలాంటి సమాధానం చెప్పకపోయినా సరే సునీత మాత్రం ఆరోపణలు కొనసాగిస్తున్నారు. అటువంటి చర్యలు బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని షర్మిల భయపడుతున్నట్లు సమాచారం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.